నమస్తే తేజ మీడియాకి స్వాగతం. కాకినాడ రూరల్ సత్వవరంలో ఉన్న ఆవాస్ వన్ అపార్ట్మెంట్ ఆవరణలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సత్యనారాయణరాజు చైతన్యరాజు వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చిన్న వయసు నుండే తెలుగు భాషపై మక్కువ చూపించాలని తెలిపారు. కాకినాడ రూరల్ సత్వవరంలో ఉన్న ఆవాస్ వన్ అపార్ట్మెంట్స్ ఆవరణలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ సత్యనారాయణరాజు చైతన్యరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చిన్న వయసు నుండే తెలుగు భాషపై మక్కువ చూపించాలని తెలిపారు. ఫిబ్రవరి 28 మార్చి 1వ తేదీన కిమ్స్ వైద్య కళాశాల గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈసారి ప్రపంచ తెలుగు మహాసభలు అమలాపురంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుదిక్కుల నుండి ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తెలుగువాడు హాజరు కావాలని కోరారు. కూడా అందరి విగ్రహాలు కూడా తెప్పిస్తున్నామండి. అన్నీ కూడా ప్రాంగణం తెలుగు వెలుగుల నిక్షిప్త కళా ప్రాంగణం, దీప్తి నిక్షిప్త కళా ప్రాంగణం అని చెప్పేసి నామకరణం చేస్తారు. దాన్ని అక్కడ తెలుగు వెలుగుల దీప్తి నిక్షిప్త కళా ప్రాంగణం ఆహ్వానం కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం. ముందు రోజు ఇక్కడ భద్రాచలం శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చేస్తున్నాం. అక్కడ ఇబ్బంది లేదు. తెలుగు భాష అనేటువంటి పూర్తిగా నేర్చుకోవాలి. భాష ఎడల తగ్గిపోతున్నటువంటి ఉంది. నేను చెప్పడానికి చెప్పలేదు, కానీ మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. ఇది పూర్తిగా ఇంకా ఉండాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఈ ప్రయత్నంలో రెండు ప్రధానంగా తప్పనిసరిగా అసెంబ్లీలో తీర్మానాలు చేయించేటువంటి కార్యక్రమం చేస్తాం. అక్కడేమి ధర్నా చేయట్లేదు. చక్కగా చెప్పేవారు. రెండో రోజు డిప్యూటీ స్పీకర్ గారు మంత్రులు మొత్తం శనివారం పార్లమెంట్ అసెంబ్లీ ఉంది కాబట్టి ఆదివారం నాడు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా వారు కూడా ఇచ్చేస్తున్నారు. దయచేసి మీరు 2 రోజుల పాటు రండి. 2-3 బస్సులు 4 బస్సులు 8 బస్సులు ఒకటి పెట్టుకోండి. వాట్సాప్ గ్రూప్లో నన్ను కూడా పెట్టుకుని సమావేశాలు జరుగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు, ఐసీటీ అఫేర్స్ మినిస్టర్ గారు వీళ్ళంతా సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రైవేట్గా నేను ప్రతిపాదన చేశాను. ఆ ప్రతిపాదన ఏమిటంటే, ఇవాళ వెంకయ్యనాయుడు గారు కొన్ని విజయవాడ సభలో చెప్పారు, తప్పనిసరిగా తెలుగు మాధ్యమంలో చదువుతున్నటువంటి విద్యార్థులకి 10% తప్పనిసరిగా ఉద్యోగ కల్పనలో, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు ఉండాలని చెప్పేసి ఒక ప్రధానమైన అంశాన్ని డిమాండ్ను దాన్ని కూడా ఆమోదించి ఈ 7వ తారీఖు వరకు కూడా శాసన సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ 1-2-3 సెలవు 4-5 తారీఖుల్లో పెట్టించి 6-7 తారీఖుల కల్లా దాన్ని చేసుకునేటువంటి విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తే వారు కూడా మనం మాట్లాడితే వారు కూడా చాలా సంతోషించారు. మరి ఎందుకంటే భాష కనుమరు అయిపోతుంది. మనకి హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే, బెంగాలీ తర్వాత ఎక్కువ మాట్లాడేటువంటి భాష మన ప్రాచీన భాష అంటే తెలుగు భాష. మనం ఆ స్థాయి తగ్గకుండా ఇంకా పైకి వెళ్ళేలాగా, ఎందుకంటే దాదాపు 11.5 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీకు చెప్పాలి, చాలా మంది తెలుసు. మందు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు రిజిస్ట్రేట్ అఫేర్స్ ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ గారు, అలాగే తుమ్మల నాగేశ్వర గారు జిల్లా కూడా చాలాసార్లు వచ్చారు. ఆయన అక్కడ డీజీపీ శివధారెడ్డి గారు, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 6 న్యాయమూర్తులు కూడా వస్తున్నారండి అందరూ కూడా. అలాగే ఇక్కడ ఈ జిల్లాలో పనిచేసిన ఏకే ఖాన్ గారు, అడ్వైజర్ టు సీఎం తెలంగాణ స్టేట్, వాళ్ళు కూడా వస్తున్నారు. 3 రోజుల పాటు ఉంటారు అక్కడ. మీరు ఎప్పుడు వచ్చినా వారంతా కూడా ప్రాంగణంలో ఉంటారు. అలాగే సమీర్ శర్మ గారు మాకు జిల్లాలో కరెక్ట్గా పనిచేశారు, మీ అందరికీ తెలిసి సీనియర్స్ అందరికీ. ఆయన కూడా వచ్చి 2 రోజుల పాటు ఉంటారు అక్కడ. అలాగే జేఈఓ తిరుపతి పనిచేశారు శ్రీనివాసరాజు గారు చెప్పేసి పురస్కరిస్తారు. ఆయన కూడా అడ్వైజర్ టు ముఖ్యమంత్రి గారు అక్కడ తెలంగాణ, వారు కూడా వచ్చి 3 రోజుల పాటు ఉన్నారు. వారికి మెసేజ్ వెళ్ళాలంటే ఇటువంటి వారందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టుకుని అది చేస్తే, వారందరూ చేస్తే మీరు కూడా పెద్ద పేర్లు ఉంటే మీరు కూడా చేస్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారు, వారికి కూడా తండ్రి గారు అంతా కలిసి ఉండేవారు. ఎర్రనాయుడు గారు, అలాగే బాలయ్య గారు. ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు మరి మన ఇవాళ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అనేటువంటి అక్కడ ఇస్తున్నాం. బాలయ్య గారి పేరు ఇస్తున్నాం. మిత్రుడు, ఆయన మిత్రుడు కాలం చేసినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. 16
మొత్తం బాల సాహిత్య సదస్సు నుంచి పద్య సదస్సు, గద్య సదస్సు, కవి సమ్మేళనాలు అద్భుతం, అత్యంత అద్భుతంగా చేస్తున్నాం. మీరందరూ మీ వినపం ఏంటంటే ముగింపులో మీకు మళ్ళీ ప్రశ్న సమాధానం కూడా ఉంటుంది. మీరందరూ కూడా ప్రతిరోజు బిజీ, శనివారం ఆదివారం మీకు కావాల్సినటువంటి ఎవరో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 90% అక్కడే ఉంటారు. శనివారం మార్నింగ్ ఉదయం బస్సు ఇక్కడ 8 గంటలకు R&B గెస్ట్ హౌస్ ఎక్కడో చెప్పండి, అక్కడ మంచి బస్సు పెడతాం. వెహికల్స్ అక్కడ పెట్టుకుని అందరూ ఫ్యామిలీతో రండి దయచేసి. ఇప్పుడు సాయంత్రం మధ్యాహ్నం లంచ్ అయిపోయింది, మళ్ళీ వార్తలు మీరు అక్కడ మీకు మీడియా రూమ్స్ అన్నీ కూడా ఉంటాయి అక్కడ ప్లాన్ చేసి. చాలా 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 చాలామంది వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు 2వ రోజు. మరి పేర్లు కూడా చదివితే కూడా చాలా టైం పడుతుంది, దాదాపు ఎక్కువ మంది ఉన్నారు. చదివితే మీరు సరే ఆపేయండి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంతమంది వస్తున్నారు. అందరూ పిలిచి గౌరవించి సన్మానించి సత్కరించి వాళ్ళంతా వాళ్ళ యొక్క మనం విని ఆచరించడానికి అయితే ఏంటంటే నా నుంచి మీకు ప్రతి నెల కూడా ఏదో ఒకటి ఈ భాషకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక విశాఖపట్నం, హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు కాళ్లకు చెప్పులు వేసుకుని పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ఫోటోను ప్రదర్శన చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వెంటనే వెంకటేశ్వర స్వామి వారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కలిగే విధంగా చెప్పులు వేసుకుని ఫోటో పెట్టుకుని ప్రదర్శన చేయడం చాలా బాధాకరం. అంటే ఆ స్వామివారి దగ్గర కల్తీ జరిగింది. ఏదైతేనే ఏది కలుస్తేనే కల్తీ జరిగింది కదా, మీ హయాంలోనే జరిగింది. దాని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని ఉంది. దర్యాప్తు చేశారు. దర్యాప్తులో కల్తీ అని వచ్చింది. మరి దాన్ని ఇంకా తవ్వుతా మీరు హెరిటేజ్ అంతకంటే హెరిటేజ్కి దానికి ఏ విధమైన సంబంధం లేదు. హిందాపూర్ డైరీ అన్నది అది మన దేశవ్యాప్తంగా పెద్ద డైరీ. అది ఏదైనా ఒక కంపెనీ పెట్టినప్పుడు అన్ని కంపెనీల్లో చేయరు కదా, కొన్ని బయటకు ఇస్తారు ఆర్డర్స్. ఇచ్చిన వాటిని క్వాలిటీ చెకింగ్ చేసుకుంటారు, క్వాలిటీ కరెక్ట్గా ఉంటే తీసుకుంటారు. హెరిటేజ్కి స్వచ్ఛమైన చరిత్ర ఉంది. కంపెనీ పెట్టిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మచ్చలేదు. అటువంటి కంపెనీ మీద కావాలని బురద చల్లడం చాలా తప్పు. ఎంచేతంటే ప్రతి ఇండస్ట్రీకి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆర్డర్ ఇస్తారు. వాడు ఎక్కడో ఏం చేస్తున్నారో అన్నది మనకు తెలియదు. మన వరకు కరెక్ట్గా సప్లై చేసాడా లేదా అని చూస్తారు. అంతేగాని దాన్ని లింక్ చేసి హెరిటేజ్ని డ్యామేజ్ చేసి విధంగా మాట్లాడడం వైసీపీ నాయకులు మాడుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఇప్పుడు మీరు ఫోటోలు పెట్టుకుని తిరిగారో దానికి క్షమాపణ చెప్పి ఆ భగవంతుడికి మెట్లు ఎక్కి మీరందరూ కూడా ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి తప్పైందని చెప్పి మీరు చెప్పుకుని దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎతో కలుగుతున్నా. రాజకీయాల్లో పైకి రావాలన్నా, మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావాలన్నా ఇటువంటి ప్రజలకి గుండెలకు బాధ కలిగే విధానాలు మానుకుంటే మీకు భవిష్యత్తులో ఏమన్నా ఉంటే తప్పితే ఈ పద్ధతిలో వెళ్తే టోటల్గా పార్టీ జీరో అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జగన్ కుటుంబ సభ్యులను తిరుమల రాకుండా జీవితాంతం నిషేధించాలి. లడ్డూ కల్తీ చేసిన మానని వైసీపీ తీరు. కూటమి పార్టీ నేతలు విమర్శ. తిరుమల తిరుపతి స్వామివారి లడ్డూను కలుషితం చేసే కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అప్పటి సీఎం వైఎస్ జగన్ కుటుంబాన్ని తిరుమలకు రాకుండా జీవితాంతం నిషేధం విధించాలని, అలాగే స్వామివారి ఫోటోను పట్టుకుని హేళన చేసిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా 1 ఏడాది పాటు రాకుండా నిషేధించాలని కూటమి నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వామివారి కల్తీ లడ్డూ సంఘటనపై కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు శనివారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా లడ్డూ కల్తీ వైసీపీ భక్తులను మోసం తీరు విధానాన్ని వివరించారు. అలాగే
కాకినాడ సిటీ శాసనసభ్యులు కొండబాబు గారికి, అలాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి తమ్ముల బాబు గారికి, తెలుగుదేశం పార్టీ జనరల్ కల్తీ లడ్డు మీద. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన దర్శనానికి తహతహలాడుతూ ఎప్పుడు దర్శనం దొరుకుతుందా ఆ ఒక్క క్షణం 2 క్షణాల గురించి రోజుల తరబడి సంవత్సరాల తరబడి వేచి ఉండే ప్రఖ్యాత గాయించిన దేవుడు వెంకటేశ్వర స్వామి. కొండ మీదకి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా ఎవరు వెళ్ళిపోదామన్నా కూడా ఆయన కటాక్షం ఉండాలి ఆయన దర్శనానికి. అంత ప్రపంచాన్ని కాపాడే దేవుడు, నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పదు. అటువంటి కొండ మీద కల్తీ లడ్డుని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. నేను రాజకీయాల జోలికి పోలేదు, దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురా తలుచుకోలేదు. కానీ ఎంత దుర్మార్గమైన పని అది అంటే ఎవరు హర్షించదగ్గలేదు. అందరూ ఒప్పుకున్నారు దాంట్లో కల్తీ జరిగిందని, రిపోర్ట్స్ వచ్చాయి. నెయ్యే కాదది కెమికల్స్ వాడారని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేసిన ఆయన కూడా దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే దేవుడు క్షమించే పరిస్థితి. మానవులు అందరూ కూడా ఎవరైనా, నేనైనా మీరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయడం సహజం. కానీ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని పదే 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 తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అది దారుణాతి దారుణంగా ఉందని నేను భావిస్తూ, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు ఖచ్చితంగానే. నిన్న చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద పెద్దలందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ తిప్పుకోండి. మీరు ముందుగా అది చూసి దాని మీద ఒక్కొక్కరు విశ్లేషణ ఇస్తారు. అలాగే తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి వీరు గారికి, ఇతర పెద్దలందరికీ, పాత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దొంగని పరిస్థితి స్టార్ట్ చేస్తా ఉన్నారు. అంటే కొంచెం వెనక్కి వెళ్తే మనం ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చేసి. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం ఈ భూప్రపంచం. ఎవరు కూడా అటువంటి నెయ్యిని సృష్టించలేదు. ఆ విషయం దాచేసి కెమికల్స్లో కలిసిన రసాయనాలతో పాటు రసాయనాల్లో కలిసినటువంటి కొవ్వు పదార్థాలు గురించి మేము మాట్లాడేందుకు దానివల్ల మనోభావాలు దెబ్బతున్నాయంట. అంతే తప్ప ఇక్కడ ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, దాంతో నెయ్యి తయారైపోయిన నెయ్యి దేనితో, పామాయిల్ తోటి, అలాగే అదర్ 20% కెమికల్స్లో ఖచ్చితంగా ఆ జంతువుల యొక్క కొవ్వు ఉందని నిర్ధారణ చేయడం. దాన్ని ప్రజల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయన్న భయంతో మేము తగ్గి ఉంటున్నాం. ఎందుకంటే ఇది ప్రచారం జరిగితే అయ్యో బాబు ఇంతకాలం మేము ఆ ప్రసాదం తినామా, తప్పు చేసామా అనే బాధతో అనేక మంది భక్తులు వాళ్ళు శిక్షించుకుంటారు. ఆ భయంతో కేవలం మేము తగ్గుంటే దొంగని తిరిగి మమ్మల్ని భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, మతాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒక చర్చిలో ఇలా జరిగితే అలాగే రియాక్ట్ అవుతాం, ఒక మసీదులో అలా జరిగితే మసీదులో అక్కడ కూడా అలాగే రియాక్ట్ అవుతాం.
ఏంటంటే ఒక్కొక్కరు నమ్ముకుంటారు ఒక దైవాన్ని, ఆ భక్తితోడు ఉంటారు. ఆ భక్తితోడు ఉండి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండగా ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ చేయవలసింది. చట్టసభల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చి జోళ్ళతోటి పెట్టి కాదని బొకాయిస్తూ ఉన్నాడు మన బొత్స సత్యనారాయణ గారు. మళ్ళా ఇంకో పక్క వెకిలి చేష్టలు, అసలు ఆ చట్టసభల్లో ఆ వెకిలి చేష్టలు, ఆ గోళ ఏంటో నాకు అర్థం కాదు. మొన్న శాసనసభలోకి వచ్చారు, ఏ గవర్నర్కి అయితే పట్టుకెళ్ళి విన్నపాలు ఇస్తారో ఆ గవర్నర్ మీదే కాగితాలు చించి ఆయన ప్రసంగంలో ఆయన మీద వేస్తూ ఉన్నారు. ఇంక గవర్నర్ అయితే దయచేసి మీరు ఎవరు ఇంకెప్పుడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ గవర్నర్ అంటే మీకు భక్తి లేదు, విశ్వాసం లేదు, గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంకా ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం ఇచ్చి అర్హత మీరు అందరూ కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే వాళ్ళు తప్పు చేసి మేము తప్పు చేసినట్టుగా నిశ్చిగ్గా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, వాళ్ళ పిన్ని గారు ఒక ఆవిడ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పిన్ని గారు, ఆవిడ జగన్ రెడ్డి రక్ష గోవిందా ఉంది ఎక్కడ సన్నిధానంలో. అంటే వెంకటేశ్వర స్వామితోటి వాళ్ళ అబ్బాయిని పోల్చి జగన్ రెడ్డి రక్ష గోవిందా, ఇది అక్కడ ఉన్న తిరుపతిలో దేవుడి మీద ఉన్న అభిప్రాయం. అలాగే ఇతను చూడాల, దేవుడి ప్రసాదం మీరు చూడండి, చాలా క్లిప్పింగ్స్లో ఉంటుంది. ఎవరన్నా ప్రసాదం ఇస్తే మనం కళ్ళకత్తి నోట్లో వేసుకుంటాం, వీడు వాసన చూసి పక్కన అరస్తాడు, చాలా చిత్రమైనడు. ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ సమావేశానికి మా పార్టీ అధ్యక్షులు జ్యోతి నవీన్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వర గారు, అదేవిధంగా మా తోట సుధీర్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేయడం, పాత్రికేయులకు ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మళ్ళీ ఇటువంటి సమావేశం పెట్టవలసి ఉంటుంది అనేది అనుకోలేదని చెప్పి మా నవీన్ చెప్పాడు. ఇప్పుడు నవీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీటు ఇలా పెడతానని అనుకోలేదు, ఈ విధంగా పెడతానని అనుకోలేదు. కానీ మంచి ప్రెస్ మీట్ పెట్టాడండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తున్నది కాపాడాలని పెట్టాడు. ఇది మంచిదనే సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తిరుపతి ప్రసాదం ఈరోజు కెమికల్స్ తయారు చేస్తారనేసి రిపోర్ట్స్ ఇస్తే ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి అవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలిసేలా కూడా చేయడం జరిగింది. వైసీపీ నేతలు ఇది కాదంటున్నారు. కాదంటే ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పు చేశారని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పాం. ఆ రోజున మళ్ళీ కాదంటున్నారు వాళ్ళు. అయితే ఈరోజు దేవుడితో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారండి. రాజకీయం, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రసాదంలో ఇంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగిందని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త ఏం కాదండి. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ఆయన ముఖ్యమంత్రి కాకుండా అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు. ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత మీ అందరూ తెలుసు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చనిపోయిన దాని మీద సానుభూతితో వాళ్ళ అమ్మగారు చెల్లాయి అందరూ కలిసి ప్రజల్లోకి వచ్చి ఏదో ఓట్లు అడిగితే సానుభూతితో నెగ్గారు. మళ్ళీ అందరూ అనుకున్నారండి, చాలా పెద్ద అవినీతి చేసి చాలా డబ్బు సంపాదించాడు కదా, ఈయన చాలా నిజాయితీగా పరిపాలన చేస్తాడు అనుకున్నారండి. కానీ ఇలాంటి దేవుడు ప్రసాదంలో కూడా అవినీతి చేస్తాడు ఎవరు ఊహించలేదండి. మైన్స్ దోసుకున్నావు, అన్నీ దోపిడీ చేసావు, ఈ రాష్ట్రం వనరులన్నీ దోసుకున్నావు, దాంతోపాటు తిరుపతి ప్రసాదంలో కూడా ఇలా దోపిడీ చేస్తారని ఎవరు ఊహించడం జరిగిందండి. చూడండి, వాళ్ళు సుబ్బారెడ్డి చెప్పారు కదండి అవినీతి జరిగిందని, వాళ్ళ మనుషులు చెప్పారండి. ఒక విధంగా చూస్తానండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలి అని వాళ్ళకి ఆలోచన ముందే కలిగిందండి, ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఇది నల్లరాయి అని ఆయన మాట్లాడాడు, ఇది నల్లరాయి అని చెప్పి. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఏ దేవుడిని దేవుని పూజించుకుంటారు.
వాళ్ళు నిజంగా సుబ్బారెడ్డి గారు క్రైస్తవులు, వాళ్ళ మిస్సెస్ కూడా బైబిల్ పట్టుకుని అనేక సందర్భాలు చర్చికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్లోకి వారు వెళ్ళేవారు, నేను కాదంటలేదు. కానీ ఈరోజు తిరుపతి ప్రసాదం ద్వారా ఈరోజు ఎంత అవినీతి చేసి ఉండొచ్చు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయండి. ఈ రోజున భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయి. తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తారు, వీళ్ళు కావాలని చేస్తారు. ఇది కావాలని చేస్తారండి, కావాలని చేస్తారు. ఈరోజు నివేదికలు ఇచ్చాయి కదండి, నివేదికలు ఇచ్చాయి కదా, అవి తప్పండి. అయ్యి నివేదికలు ఇచ్చాయి అవుతే ఈ రోజున సరే అక్కడితో కాకుండా ఈ రోజున చూడండి, ఈరోజు ఎవరైనా సరే ఇందాక మా నవీన్ చెప్పినట్టుగా మీరు ప్రసాదం ఎవరైనా పెడితేనండి చెప్పులు తీసి ప్రసాదం తీసుకుని తింటారు. ఏమైనా దేవుడి పట్టం ఇచ్చినప్పుడు కూడానండి చెప్పులు తీసి దేవుడి పట్టం తీసుకుంటారు. చాలామంది చూశాను, ఎవరైనా పాదయాత్ర చేస్తే కొంతమంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. అంతేందుకు నవీనే ఒకసారి దివిలి వెంకటస్వామికి పాదయాత్ర చేస్తున్నారు, చెప్పులు లేకుండా చేస్తున్నట్టే. నేను అదేంటి అలా చేస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి వద్దని చెప్పానండి. మనవాళ్ళు చెప్పండి ఒకసారి అని. కానీ పాదయాత్ర చేశారు, కాళ్ళు బొబ్బలు వచ్చినాయి. అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద దేవుడి మీద అంత భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. అలాంటిది ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు. మిగతా వాళ్ళు పట్టుకున్నారు కదా. ఆయనకి తెలుసు వెంకటేశ్వర అంటే భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర ఆయన భక్తుడు, ఆయనకి తెలుసు, ఆయన పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళు. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే ఏమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే ఏమంటారు, ప్రజలారా ఇంక అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది. ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ కింద తల దించుకొని ఉంది. తల దించుకొని ఉంచోండి అమ్మ ఎమ్మెల్సీ. బొత్స పట్టుకోలేదు, తోట తిండి పట్టుకోలేదు. వాళ్ళకి తెలుసా అండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో ఆ ఎమ్మెల్యేలకు అందరూ తెలుసండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది. 20,000 లడ్లు ఆ రోజు వాళ్ళు ఆ టైంలో ప్రసాదం ఇచ్చారు. దాంట్లోనండి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు కదా దర్శనానికి. వైసీపీ వాళ్ళు కూడా తిన్నారండి. వాళ్ళు మనోభావాలు కూడా దెబ్బతిన్నారండి. అక్కడక్కడ కనపడుతున్నారండి. ఏంటి ఇలాంటి అవినీతి రాజకీయాలు చేస్తాడు, ఇంత ప్రసాదం మీద కూడా ఇంత అవినీతి చేస్తాడని మా ఊహించలేదు కొండబాబు గారని. అక్కడక్కడ కనిపిస్తుంటారండి. ఈ ప్రసాదం కూడా వచ్చిన తర్వాత అండి అక్కడక్కడ కనిపిస్తున్నారు, గుళ్ళోని అక్కడక్కడ కనిపించినప్పుడు. చాలా తప్పు చేశారండి మా నేతలు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయండి. ఈరోజు రోజా కూడా మావాడు చెప్పాడు, రోజా వీడియో వచ్చింది, తప్పు చేస్తాం మనం అని చెప్పి రోజా గారే మాట్లాడారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి, ఏంటి ఇంత తప్పు చేస్తారు, అవినీతి ఈ రకంగా ప్రసాదంలో కూడా చేయాలా అని చెప్పి. అందులోకి పోనీ అది నెయ్యి కాదు, రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు, ఎంత దారుణం ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజునండి ప్రజలు మిమ్మల్ని ఈరోజు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా మీరు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసుకుంటే రాబోయే కాలం భవిష్యత్తులో ఈరోజు ఉన్న గౌరవం కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు హెరిటేజ్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ముందు మాట్లాడలేదేటండి హెరిటేజ్ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంటండి? హెరిటేజ్ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఆ రోజున మీరు ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అంతకుముందు కూడా ఆరోపణలు చేశారు హెరిటేజ్ మీద. ఏమైనా నిరూపించారండి? ఏమైనా తప్పు జరిగింది నిరూపించారండి? ఆ రోజు కూడా మీరు ఆరోపణ చేస్తారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆరోపణ చేశారు, ఒక్కటి నిరూపించలేదు. కేవలం మళ్ళీ తిరుపతి ప్రసాదంలో ఇది వైసీపీ అవినీతి పాల్పడ్డది అని చెప్పిన తర్వాత, నిర్ధారణ తేలిన తర్వాత మళ్ళీ మీరు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు. కావాలని ఇవన్నీ అదో పెద్ద సంస్థ ఒక్క చోట లేదు, అనేక రాష్ట్రాలు ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీరు హెరిటేజ్ని లేకుండా చేద్దామని చూశారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అది లేకుండా చూద్దామని అమూల్ కంపెనీ తీసుకొచ్చారు, అన్నీ చేశారు. అది వేరు మీ రాజకీయం. కానీ హెరిటేజ్ కంపెనీ ఈరోజు బ్రహ్మాండ
ఫుడ్ ఐటమ్స్ వస్తుందని చెప్పి సర్టిఫై చేసి ఈరోజు ప్రజలకు ఇస్తున్నారండి. వాళ్ళు ఏదో తయారు చేసి ఇచ్చేత కాదు, సర్టిఫై చేయాలి, క్వాలిటీ బాగుంటేనే రిలీజ్ చేస్తారు. ఈ రోజున మళ్ళీ హెరిటేజ్ మీద తోస్తున్నారు, అంటే డైవర్షన్. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మళ్ళీ అన్నీ పోయింది, హెరిటేజ్ మీద ఆరోపణ చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఏదైనప్పుడు కూడా మీరు ప్రజల్లో తిరిగి అర్హత కూడా కోల్పోయారండి. ఈరోజు ఏమండి, ఒక్క హిందువులే కాదండి, వీరు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా బాధపడుతున్నారండి. ఏంటి ఇలాంటి రాజకీయాలు, ఇలాంటి సంపాదన చేయవలసిన జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి సంపాదన ప్రసాదాల్లో కూడా ఈరోజు కల్తీ కలిపి సంపాదించుకోవాలా జగన్మోహన్ రెడ్డి అని మిగతా కులస్తులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏదైనప్పుడు కూడా ఈరోజు ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారో ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు కూడా ఆలోచించుకోవాలి. ఏదో ఆయన చెప్పాడని చెప్పి ఎదురుకు వస్తే మీ కాన్స్టిట్యున్సీలు కూడా, మీ ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే పరిస్థితులు ఉంటాయని మీ ద్వారా తెలియజేస్తున్నాయి. ఈ రోజున ఈరోజు మీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతున్నాయి. ఈ రోజున ఈరోజు ఏదైనప్పుడు కూడా ఈ నీచ రాజకీయాలు మానుకుని రాబోయే కాలం భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అభివృద్ధిలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపండి, అభివృద్ధిలో ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపండి, మేమైనా తప్పు చేస్తే ఎత్తి చూపండి. అది ప్రతిపక్షం చేసే పని. అంతే తప్ప ఈ తప్పుల్ని తప్పుపుచ్చుకోవడానికి ఇంకా తప్పుడు రాజకీయాలు చేసి ఈరోజు ముందుకెళ్తే ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.